గోడచారి నిశీథుడు నాల్గవ భాగం. గోడ ప్రక్కగా నెక్కి కూర్చున్నాడు ఆ వ్యక్తి. అతని కుడి చెయ్యి దట్టీలో ఉన్న పిడిబాకును తీసేందుకు సిద్ధంగా ఉన్నది. అదొక పాడుబడిన భవంతి. ఆ భవంతిని బయట నుంచి చూసిన వారికి లోపల ఏమాత్రం మనుష్య సంచారం ఉన్న సూచన కనిపించదు. పగిలిన గోడలు, ఆ గోడలలో నుంచి బయటికి పెరుగుతున్న పిచ్చి మొక్కలు, పొదలు, దుమ్ము, ఎండుటాకులు కనిపిస్తాయి చూసిన వారికి. కానీ లోపల, ఆ భవంతి లోపల ఒక భూగృహానికి దారి ఉన్నదని, ఆ భూగృహంలో భయంకరమైన కుట్రలు జరిపేందుకు ఎందరో ఏకమై చర్చలు జరుపుతూ ఉంటారని ఎవ్వరికీ తెలియదు. అలాంటి విషయం ఎలాగో తెలుసుకున్నాడు నందలాలు. రహస్యంగా భూగృహంలో సమావేశమై అంతమంది చేస్తున్న నిర్వాకం ఏమిటి? ఆ విషయం తెలుసుకునేందుకు సాహసించాడు. వృద్ధుడిలా పల్లెటూరివాడిలా రూపం మార్చుకున్నాడు. దారి తప్పిన దానయ్య అవతారం ఎత్తాడు. ఎవరికంటా పడకుండా వచ్చి ఆ గోడచాటున నెక్కి కూర్చున్నాడు. అక్కడ నుంచి భూగృహంలోకి వెళ్ళే వారందరూ అతనికి కనిపిస్తున్నారు. వారి వెనుకే తను భూగృహంలోకి ప్రవేశించాలనే కోరిక అతని అంతరంగంలో అంతకంతకు బలీయమవుతున్నది. కానీ తన వెనుక ఎవరు వచ్చినా వారి కంటపడవలసి వస్తుంది. వారి కంటపడిన మరుక్షణం ఆ దుర్మార్గులు తనని బ్రతకనివ్వరని తెలుసు. నందలాలు ఓపికగా కాచుకున్నాడు. ఎంతమంది భూగృహంలోకి ప్రవేశిస్తున్నాడో లెక్క వేస్తున్నాడు. 99 మంది లోపలికి వెళ్ళారు. గుహ ద్వారం దగ్గర చేతిలో బల్లెం, నడుముకి కత్తి, మెడలో కొమ్ముబూరతో నిలబడి ఉన్నాడు ఏనుగులాంటి సాల్తీ. అతని దృష్టిన పడకుండా లోపలికి పోయేందుకు తనేమీ చీమాదోమా కాదే. అంత లావు మనిషి కనబడకుండా భూగృహంలోకి ప్రవేశించటం ఎలా? ప్రవేశించకుండా ఆ దుర్మార్గుల కుట్ర గురించి తెలుసుకోవటం ఎలా? రకరకాల ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నది అతని మానసం. కంటికి కనిపించని అదృష్ట దేవత ఎవరో అతని వెన్నంటి ఉన్నట్లు ఉన్నది. ద్వారం దగ్గర కాపలా ఉన్న ఏనుగుగున్న విసుగ్గా అనుకుంటున్న మాటలు నందలాలు చెవిన పడ్డాయి. ఇంకా రాడెం ఈ నూరోవాడు? వాడు వస్తే నేను తలుపు మూసి లోపలికి పోవచ్చు కదా. అందరూ హాయిగా లోపలికి పోయి కూర్చుంటే నాకీ కావలి ఉద్యోగం పడిందే. ఎగిరి గంతులేద్దామా అనుకున్నాడు నందలాలు. ఏనుగుగున్న కంటపడితే వచ్చిన పని ఆరంభంలోనే అంతమవటం అటుంచి తన అంతం చూస్తాడు. నెమ్మదిగా కదిలాడు నందలాలు. ముక్కుతూ మూలుగుతూ భూగృహం ద్వారం దగ్గరకు వచ్చాడు. ఏరా తమ్ముడు, ఇంత ఆలస్యం అయ్యిందేమిటి? ఈ వేషం ఏమిటి? అనుమానం లేసమైనా కలిగినట్లు లేదు ఆ గున్న ఏనుగు రూపానికి. ఏం చెయ్యను అన్నా, నాకు ఇచ్చిన పని అటువంటిది. మారువేషం వేస్తే గాని పూర్తి కానిది. చాలా ముఖ్య విషయం తెలుసుకున్నానులే. అది సమావేశంలో చెప్పాలి. ఇంతకు సమావేశం ప్రారంభం కాలేదు కదా అని అడిగాడు నందలాలు. అందరూ రాకుండా ఎలా ప్రారంభమవుతుంది? వేషంతో పాటు నీ బుర్ర కూడా మారిపోయిందా ఏం? ఉలికిపాటుని బయటపడకుండా కప్పిపుచ్చుకొని దట్టిలో నుంచి 2 చిన్న ఉండలు తీశాడు నందలాలు. అవేమిటి తమ్ముడు, మంచి సువాసనలు వస్తున్నాయే? యవ్వన గుళికలు కాదు గదా? లోగొంతుతో అడిగాడు గున్న ఏనుగు. అవునన్నా, తిరిగి తిరిగి ఇంటికి పోతాను కదా, ఓపిక ఉండదు. మంచం మీద వాలగానే వచ్చేస్తుంది నిద్ర. అప్పుడే నిద్ర అంటుంది నీ మరదలు. అందుకని ఇవి ఒక వైద్యుడి దగ్గర కొన్నాను. ఒకటి చాలట. ఎందుకైనా మంచిదని 2 గుళికలు కొన్నాను. కావాలా ఏం అని అడిగాడు. ఆ, నాకెందుకులే. ఇప్పటికే నలుగురిని కనిపారేశావు. ఇంకా ఎందుకు అంటుంది మీ వదిన. అయినా ఎలా పనిచేస్తాయో చూద్దామా అనిపిస్తుంది వాసన చూస్తూ ఉంటే అంటూ ఆశగా చూశాడు ఏనుగు. తీసుకో అన్నా, మొహమాటం ఎందుకు? వదిన దగ్గర పని చెయ్యకపోతే చిన్న వదిన దగ్గర ఘనంగా పని చెయ్యవచ్చు అంటూ ఒకటి ఇచ్చాడు. ఆత్రంగా అందుకుంటూ, ఇప్పుడు వేసుకోవాలా అని అడిగాడు గున్న ఏనుగు. ఇప్పుడు మింగితే రాత్రికి బాగా పనిచేస్తుంది. నేను వేసుకుందామనే తీశాను అంటూ అటూ ఇటూ చూశాడు నందలాలు. ఏమిటి వెతుకుతున్నావు? మంచినీళ్ళ కోసమా? అదిగో ఆ మూల కుండలో ఉన్నాయి. నువ్వు తాగి నాకు ఇవ్వు అన్నాడు గున్న ఏనుగు. బ్రతికించావు అని మనసులోనే అనుకొని కదిలాడు నందలాలు. చేతిలో ఉన్న గుళికను దట్టిలోకి తోసి చెయ్యి ఎత్తి నోట్లో వేసుకున్నట్లు అభినయించాడు.
ముంతతో నీళ్లు ముంచి ఎత్తి నోట పోసుకున్నాడు. అది చూసి ఆ గుళిక మింగాడు గున్న ఏనుగు. ముంతలో నీళ్లు తెచ్చి ఇచ్చాడు నందలాలు. ఆ నీళ్లు తాగుతూ ఉండగానే తూలాడు గున్న ఏనుగు. అవును, నీకసలు పెళ్ళే కాలేదని చెప్పావు, మరదలంటావేమిటి, ఎక్కడ్నుంచి వచ్చింది అని అడిగాడు. నువ్వు గోడకు ఆనుకో, క్రిందపడి నా కొంప ముంచకు అంటూ నందలాలు అతన్ని పడిపోకుండా పట్టుకున్నాడు. కొంప మునిగిందా, ఎవరిది, నీదా నాదా అంటూనే తలవాల్చేశాడు గున్న ఏనుగు. హమ్మయ్య, నువ్వు నన్ను గుర్తుపట్టి ఉంటే నా కొంప మునిగేది, గుర్తుపట్టలేదు కనుక నీ కొంపే మునుగుతుంది అని లోపలికి కదిలాడు నందలాలు. మెలికలు తిరుగుతూ 100కు పైగా క్రిందకు మెట్లు ఉన్నాయి. 200 మందైనా కూర్చునేందుకు వీలుగా ఉంది ఆ ప్రదేశం. పైకప్పుని తాకుతూ ఉన్నాయి బలమైన రాతి స్తంభాలు. ఒక స్తంభం చాటున దాగాడు నందలాలు. 20 అడుగుల దూరంలో కూర్చొని ఉన్నారు దాదాపు 100 మంది. వారందరికీ ఎదురుగా ఉంది ఎత్తైన వేదిక. దాని మీద ఒక నగిశీలు చెక్కిన ఆసనం, 2 మామూలు ఆసనాలు ఉన్నాయి. ఆపాదమస్తకం ముసుగు ధరించిన వ్యక్తి నగిశీల ఆసనంలో కూర్చొని ఉన్నాడు. ఒక దానిలో సేనాని సూరసింహుడు. రెండవ ఆసనంలో కూర్చొని ఉన్నదెవరో నందలాలుకి అంతుబట్టలేదు. ముసుగు వ్యక్తి లేచి నిలబడటంతో అక్కడ ప్రశాంతత ఏర్పడింది. ఒకసారి అందరి వైపు చూసి చెప్పడం ప్రారంభించాడు ముసుగు వ్యక్తి. మిత్రుల్లారా, మన నల్లత్రాచు ముఠా ప్రారంభించబడి 2 సంవత్సరాల కాలమయ్యింది. ఈ చిరుప్రాయంలోనే మన సంస్థ దేశ దేశాలలో విస్తరించింది. చెప్పుకోదగిన ప్రతి దేశంలోనూ మన స్థావరాలు ఉన్నాయి. సమర్థులు, సాహసులు అయినవారు నాయకులుగా ఆయా ముఠాలను నడిపిస్తున్నారు. చెప్పిందే అయినా మన సంస్థ ఆశయాన్ని మీరందరూ విస్మరించకుండా మరోసారి వివరిస్తున్నాను. మిత్రుల్లారా, ప్రపంచ రాజ్యాలన్నింటినీ ఏకం చేసి ఒకే పరిపాలన సాగించాలనేదే మన సంస్థ ఆశయం. భేద ధనిక తారతమ్యం లేకుండా, జాతి మత కుల వివక్షత లేకుండా సర్వమానవ సౌభాతృత్వాన్ని చాపే నవ సమాజాన్ని, నూతన రాజ్యాంగాన్ని స్థాపించే సదాశయం మనది. ఈ ఆశయ స్థాపనకు సభ్యులందరూ కృషి చెయ్యాలి. చిత్తశుద్ధితో శ్రమించాలి అహర్నిశలు. మన ఆశయం సిద్ధించి మన కలలు నిజమై ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన ప్రారంభించిన నాడు మీలో మీ సామర్థ్యాలను బట్టి రాజప్రతినిధి వంటి అత్యుత్తమ పదవులు, నల్లత్రాచు సంస్థలో బిరుదులు, గౌరవ పదవులు లభిస్తాయి. కష్టించి విశ్వాసంతో మిగిలేవారిని సంస్థ గుర్తించుకుంటుంది. సంస్థ ఆశయసిద్ధి కోసం కొందరు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన దుస్థితి సంభవించవచ్చు. అలాంటి వారి కుటుంబం నిశ్చింతగా జీవించేందుకు కావలసిన ఏర్పాట్లు చేస్తాము. సభ్యులెవ్వరికీ ఎలాంటి లోటు రాదు. కానీ సభ్యులలో ఎవరైనా సంస్థకు ద్రోహం చేసినా, అవిశ్వాసంగా ప్రవర్తించినా అందుకు శిక్ష దారుణంగా ఉంటుంది. ఏ ఆశయానికైనా ఆటంకాలు, అవరోధాలు తప్పవు. కొందరిలో శత్రుత్వము, అభిప్రాయ భేదాలు తప్పవు. మనది చిన్న సంకల్పం కాదు, వసుదైక కుటుంబాన్ని స్థాపించాలనుకుంటున్నాము. అంటే ఎందరో రాజులు వారి వారి అధికారాలు వదులుకోవలసి ఉంటుంది. చూస్తూ చూస్తూ అధికారాన్ని, భోగ భాగ్యాలను ఎవరు వదులుకుంటారు? అందువల్ల మనకి శత్రుత్వం తప్పదు. మనల్ని, మన సంస్థలను వేటాడి సర్వనాశనం చేసేందుకు కాచుకొని ఉంటారు శత్రువులు. అలాంటి శత్రువులను కనిపెట్టి ఉండేందుకు సంస్థలోని గూఢచార విభాగం మరింత విస్తృతపరిచాము. సమర్థులైన గూఢచారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు. అందువల్ల మనకు ఏర్పడబోయే శత్రువుల గురించి ఎవరూ జంకనవసరం లేదు. కానీ అప్రమత్తతతో వ్యవహరించండి. సభ్యులందరికీ ఒక ముఖ్య హెచ్చరిక, జాగ్రత్తగా వినండి. హస్తినాపుర గూఢచార దళ నాయకుడు కార్తికేయుడు. మొత్తం ప్రపంచ రాజ్యాలన్నీ అతన్ని సమర్థుడిగా, సాహసిగా, చారవిద్యలో శ్రేయసి సంపన్నుడిగా అతన్ని అభివర్ణిస్తాయి, అభినందిస్తాయి. అలాంటి కార్తికేయుని గూఢచార దళ సామాన్యమైనది కాదు. అతని దళంలో సమర్థుడు, సాహసి, అగ్రగణ్యుడు నిశీధుడనే గూఢచారి. కత్తి యుద్ధంలో, విలువిద్యలో, కర్రసాములో, కుస్తీ పట్లలో, ముష్టి యుద్ధంలోనే కాక చిత్ర విచిత్ర పోరాటాలలో ఆరితేరినవాడు. బలము, జనము, సమయస్ఫూర్తి, చాతుర్యము ఉన్నవాడు. అతన్ని గురించి జాగ్రత్తగా ఉండాలని మన వేగులు హెచ్చరించారు.
నిషీధుని వంటి సమర్థుడు మన సంస్థలో ఉండాలి. అతన్ని మనలోకి ఆహ్వానించి చేర్చుకునేందుకు ప్రయత్నిద్దాము. కాంతకి కనకానికి లొంగనివాడు ఎవడు అంటూ చిన్నగా నవ్వి తన సుదీర్ఘమైన ఉపన్యాసాన్ని ముగించి సభ్యులందరి వైపు చూశాడు ముసుగు మనిషి. 2 నిమిషాల పాటు నిశ్శబ్దం అలుముకున్నది ఆ ప్రాంతంలో. సభ్యులలో ఎవరికైనా సందేహాలు అనుమానాలు ఉన్నాయా అని ప్రశ్నించాడు. ఒక్క క్షణం ఎవరూ కదలలేదు. చివరికి ఓ కుర్రాడు లేచి నిలబడ్డాడు. నాయక, మన ఆశయం గొప్పది. భేద ధనిక తేడా లేని సమాజాన్ని, జాతి మత కుల వివక్షత తెలియని నవశకాన్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. కానీ సుశిక్షిత సైనిక సంపన్న దేశాలు మన ఆశయాన్ని అంగీకరిస్తాయా? అంగీకరించి వారి వారి రాజ్యాలను మనకు ఎవరు అప్పగిస్తారు? చూస్తూ చూస్తూ అధికారాన్ని వదులుకుంటారా? ఏ విధంగా మనం దేశాలను స్వాధీనం చేసుకోగలము అని ప్రశ్నించాడు నూనూగు మీసాల ఆ కుర్రాడు. ముసుగు మనిషి అతని వైపు చూశాడు. ఎవరు నువ్వు? కొత్తగా చేరావా అని ప్రశ్నించాడు. అవును నాయక, అతన్ని నేనే మన సంస్థలో చేర్చాను. 2 మాసాలుగా అతను చెప్పినవన్నీ విశ్వసనీయంగా ఉన్నాయి. ఎవరూ లేనివాడు. అతని వల్ల మనకి ప్రమాదం ఏమీ లేదు. లేచి నిలబడి చెప్పాడు సేనాని సూరసింహుడు. సరే అని సూరసింహుణ్ణి కూర్చోమని సైగ చేసి తిరిగి ఆ యువకుని వైపు చూశాడు ముసుగు మనిషి. నీవన్నది నిజమే. సునాయాసంగా ఏ రాజ్యమూ మనకి స్వాధీనం కాదు. కొంత అరాచకం, ఆందోళన చెలరేగాలి. అందుకు మన సభ్యులు కొందరు కృషి చేస్తున్నారు. ప్రతి రాజ్యంలోనూ మన మిత్రులు సభ్యులు ఉన్నారు. వారి మద్దతుతో ఆయా దేశాలలో అల్లర్లు, ఆందోళనలు, మానభంగాలు, దోపిడీలు జరుగుతాయి. అలాంటివి చేసేవారిని పట్టుకోలేక అరికట్టలేకపోతారు ఆయా రాజులు. కారణం మద్దతు ఇచ్చే అధికారులు. ప్రజలు విసిగి వేసారి ప్రభుత్వాన్ని దుయ్యబడతారు. ప్రజలను కాపాడలేని ప్రభుత్వాన్ని హీనంగా చూస్తారు. అలాంటి స్థితిలో మనం తేలికగా ఆ రాజ్యాన్ని స్వాధీనపరుచుకుంటాము గర్వంగా వివరించాడు ముసుగు మనిషి. ఇందువల్ల కొంత జన నష్టం, రక్తపాతం సంభవించవా? అమాయకులు, అబలలు ఆహుతి అయిపోతారు కదా. ఆందోళనగా చూశాడు ఆ కుర్రాడు. తప్పదు. ఏ ఆశయ సిద్ధికైనా కొంత నష్టం జరుగుతుంది. కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగితేనే కదా ధర్మరాజు సింహాసనం చేజిక్కించుకున్నది అడిగాడు ముసుగు మనిషి. అతను తల ఊపాడు. మీ వాదన సమర్థింపు అవుతుంది గాని సమంజసం కాదు అనేసి కూర్చున్నాడు. ముసుగు మనిషి అతని వైపు తీవ్రంగా చూసి, సంస్థ ఆశయాలను విమర్శించే హక్కు సభ్యులకు లేదు. చెప్పింది చేయటం, తగిన బహుమతులు ప్రశంసలు అందుకోవటం తప్ప వేరే విషయం మాట్లాడరాదు. అనుమానాలు సందేహాలు ఉంటే అడగవచ్చును, అంతే. అంతకు మించి జోక్యం కలగజేసుకుంటే శిక్ష తీవ్రంగా ఉంటుంది. కొత్తగా వచ్చావు, వృద్ధిలోకి రావాల్సిన వాడివి, గుర్తుంచుకో కఠినంగా హెచ్చరించాడు. క్షమించండి, నేనీ సంస్థలో పని చెయ్యలేను. జన నష్టము, రక్తపాతము భరించలేను. నాకు సెలవిప్పిస్తే వెళ్ళిపోతాను. మీ గురించి ఎవరికీ చెప్పను అంటూ లేచాడు ఆ కుర్రవాడు. అది అసంభవం. ఒకసారి నల్లత్రాచు సంస్థలోకి ప్రవేశించాక తిరిగి వెళ్ళటం అంటూ జరగదు అంటూ తీక్షణంగా చూశాడు ముసుగు మనిషి. కుర్రాడు నవ్వాడు. సరే, నాకేమీ అభ్యంతరం లేదు. ఒంటరివాడిని. ఉన్న అమ్మమ్మ కూడా 2 నెలల క్రితమే మరణించింది. ఎక్కడైనా బ్రతికేయగలను అంటూ, అదుగో శత్రువు స్తంభం చాటున అని అరిచాడు. అందరూ అటు చూశారు. పట్టుకోండి, పరిగెత్తండి అంటూ ఆ కుర్రాడు ముందుకు పరిగెత్తాడు. అతను పారిపోయేందుకు ఆ ఎత్తు ఎత్తాడని నందలాలు కూడా గ్రహించలేదు. అదే అతను చేసిన పొరపాటు. స్తంభం చాటు నుంచి బయటికి వస్తూనే ద్వారం వైపు ఉరికాడు. కుర్రాడి అరుపులకు కదలని వారందరిలో నందలాలుని చూస్తూనే చలనం వచ్చింది. పోటెత్తిన సముద్రంలా కదిలారు. పట్టుకోండి శత్రువుని, చంపండి అని అరుస్తూ వెంటబడ్డారు. ఊపిరి బిగపట్టి ఆ పాడుబడిన భవనంలో నుంచి బయటకు వచ్చాడు నందలాల్. బయటకు వచ్చిన మరుక్షణం పెక్కబలం చూపించాడు. చెట్లు పొదలు చాటు చేసుకుంటూ పరుగు తీస్తున్నాడు. నల్లత్రాచు ముఠా సభ్యులు విసిరే చురకత్తులు అతన్ని రాచుకుంటూ పోతున్నాయి. మరింత వేగంగా పరుగు ప్రారంభించాడు నందలాల్.
చురకత్తులు విసిరి అతన్ని చంపలేమని నిశ్చయించుకున్నారు నల్ల త్రాచుముఠ. అరుస్తూ వెంటబడ్డారు. విలువిద్యలో అనుభవం ఉన్నవారు పరుగు తీస్తూనే వింటికి బాణం ఎక్కుపెట్టారు. తిన్నగా పాడుబడిన భవనంలో భూగృహంలోకి చేరుకున్నారు. ఆతృతగా వారి కోసమే ఎదురుచూస్తున్నారు మిగిలిన వారందరూ. ఏం జరిగింది? శత్రువు అంతమైపోయాడా? ఆతృతగా అడిగాడు సూరసింహుడు. 4 బాణాలతో నేల కూల్చాము. క్రింద పడినప్పుడు రాయికి కొట్టుకొని తల పగిలింది. ప్రాణాలు ఎలా ఉంటాయి? జవాబిచ్చాడు విలుకాడు. శభాస్! ఇంతకు ఆ కుర్రాడు ఏడి? అన్నాడు ముసుగు మనిషి. సభ్యులందరూ పరీక్షగా చూశారు. ఎక్కడా లేడు ఆ కుర్రాడు. బయటికి వెళ్ళిన వారితో రాలేదు. తప్పించుకొని వెళ్ళిపోయి ఉంటాడు. సంస్థలో పనిచేయటం ఇష్టం లేదని చెప్పాడు కదా, అవకాశం దొరికిందని పారిపోయి ఉంటాడు. సూరసింహుడే అతన్ని సంఘంలో చేర్చింది కాబట్టి ఆ కుర్రాన్ని పట్టుకొని చంపేయి, లేదా అతని వల్ల ముప్పు తప్పదు. ఈ స్థావరాన్ని వెంటనే ఖాళీ చేసేయండి. మనం ఎక్కడ సమావేశం కావాలో నేనే తెలియజేస్తాను అని ఆజ్ఞాపించాడు ముసుగు మనిషి. అలాగే నాయక, ఆ కుర్ర వెధవని జాలిపడి తీసుకువచ్చాను. ఇంత పని చేస్తాడని అనుకోలేదు. వెంటనే మన వాళ్ళని నలువైపులా పంపిస్తాను. కనిపించిన మరుక్షణం అంతం చేస్తారు. నా పొరపాటుని సవరించుకుంటాను అన్నాడు సేనాని. ఇంకా ఉంది.